జీవీ రెడ్డి రాజీనామా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అనేక ప్రశ్నల్ని బయటకు తెస్తోంది. చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏ దిశగా వెళ్తోంది, చంద్రబాబు నాయుడు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ వర్గాల నుండే వస్తున్నాయి. జీవీ రెడ్డి రాజీనామా తర్వాత ఈ పరిస్థితిని ఎలా అనలైజ్ చేయాలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. జీవీ రెడ్డి చాలా నిజాయితీపరుడు, పార్టీ కోసం ప్రభుత్వం కోసం చాలా కష్టపడ్డారు. ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి, పార్టీ అధికారంలోనికి రావడానికి చాలా నిజాయితీపరుడు, వయసులో చిన్నవాడైనా చాలా కష్టపడ్డారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తూ వచ్చారు. అలాంటి నిజాయితీపరుడు, అలాంటి చురుకైన వ్యక్తి ఈరోజు రాజీనామా చేసి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చారంటే ప్రభుత్వం విఫలమైందా, పార్టీ విఫలమైందా? రెండూ విఫలమయ్యాయా? తెలుగుదేశం పార్టీ రాజకీయంగా, ప్రభుత్వం పాలనాపరంగా రెండూ విఫలమయ్యాయా అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విఫలమయ్యాయి అనేది అర్థమవుతుంది. జీవీ రెడ్డి ఎందుకు రాజీనామా చేసే వరకు పరిస్థితి వెళ్ళారు అంటే, జీవీ రెడ్డి తన కార్పొరేషన్లో ఎండి మాట వినడం లేదు, అనేక అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతోంది. ఒక అవినీతే కాదు, ఏకంగా ద్రోహం, రాజద్రోహం జరుగుతోంది. సాధారణంగా పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఆయుధాల కొనుగోలులో 10% కమిషన్ తీసుకోవడం అవినీతి అవుతుంది. అలా కాకుండా యుద్ధం ఉందని తెలిసినా ఆయుధాలే కొనుక్కోకుండా అవతల దేశం ఇచ్చే కమిషన్లకు కకృతి పడితే అది ద్రోహం అవుతుంది. ఇక్కడ జరుగుతోంది అవినీతి ఒక్కటే కాదు, ద్రోహం జరుగుతోంది అంటూ కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మెప్పు పొందిన జీవీ రెడ్డి స్వయంగా భారీగా అవినీతి జరుగుతోంది, ద్రోహం జరుగుతోంది, మొత్తం ఫైబర్ నెట్ను కుప్పకూల్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకో 6 నెలల్లో ఇలాగే ఉంటే మొత్తం కూలిపోతుంది అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి పంచాయతీ వెళ్ళింది. అక్కడ జీవీ రెడ్డి అనుకొని ఉంటారు, నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా పనిచేస్తూ ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు కూడా నేను చేసింది కరెక్టే అన్నట్టుగా మాట్లాడుతున్నాయి, వార్తా కథనాలు రాస్తూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళంగానే తనను అభినందిస్తారు, శుతిమెత్తగా బయటికి మాట్లాడడం తప్పే అని చెప్పినప్పటికీ నన్ను మాత్రం అభినందిస్తారు అంతర్గతంగా అనుకొని వెళ్ళేవారు. కానీ చంద్రబాబు నాయుడు చాలా గట్టిగానే జీవీ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఏం తమాషాలు చేస్తున్నావా అని మాట్లాడారు అని. దాంతోపాటు సర్దుకుపోవాలి అనేసరికి జీవీ రెడ్డికి ఇబ్బంది అనిపించింది. ఒక ఎండి అవినీతికి పాల్పడుతున్నాడు, రాజద్రోహానికి పాల్పడుతున్నారు అని చెప్తే సదరు ఐఏఎస్తో ముఖ్యమంత్రే సర్దుకుపో అని చెప్పేసరికి ఆవేశపరుడు, వయసులో చిన్నవాడైన జీవీ రెడ్డి తట్టుకోలేకపోయారు అని చెప్తూ ఉన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఏదన్నా ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పాలి, కానీ నేరుగా మీడియాకి ఎలా ఎక్కుతావు అని జీవీ రెడ్డిని ప్రశ్నించారు. కానీ జీవీ రెడ్డి తన సన్నిహితుల దగ్గర చెప్పింది, తన సన్నిహితులు చెప్తున్నది ఇతరులకి. జీవీ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు, నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లారు, కానీ ఏం ఫలితం లేకపోయింది. పైగా సీఎంఓలోని కొందరు వ్యక్తులే జీవీ రెడ్డికి చెక్ పెట్టేలాగా, కట్టడి చేసేలాగా అంత ముట్టడించారు. జీవీ రెడ్డిని అన్ని విధాలుగా ముట్టడించి మరీ పొగబెట్టి బయటకు తరిమేశారు అన్నది జీవీ రెడ్డి సన్నిహితులు చెప్తూ ఉన్న మాట. కొందరు అందులో ఆయన మనసులో పెట్టుకున్నారు. గతంలో తనకు తొలి జాబితాలోనే చైర్మన్ పదవి రాకపోయేసరికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న, ఆయన దగ్గర పనిచేస్తున్న వ్యక్తులపైన కూడా జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. కనీసం మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తారు, తొలి జాబితాలోనే మాకు పదవి ఇవ్వడం అన్నది కనీసం గౌరవం, అది అలాంటి గౌరవం కూడా మాకు ఇవ్వలేదంటూ చాలా ఆగ్రహంగా మాట్లాడారు. బహుశా ఆయన ఆవేశపరుడు, ఇంకా రాజకీయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అన్నది కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో సీఎంఓలోని వ్యక్తులు, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వ్యక్తులు కూడా జీవీ రెడ్డికి తొలి రోజుల్లోనే వ్యతిరేకమైపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇక దానికి తోడు ఐఏఎస్తో డైరెక్ట్గా ఒక ఐఏఎస్ మీద ఆరోపణలు చేసేసరికి సీఎంఓలోనూ ఉన్న కీలక వ్యక్తులే కొందరు ఐఏఎస్లను అందరినీ ఉసిగొల్పారు. తాను ఏదో పెద్ద ద్రోహం చేసేసాను ఐఏఎస్లకు అన్నట్టుగా చిత్రీకరించేశారు. చంద్రబాబు నాయుడుగా తనను పిలిచి ఏకంగా సర్దుకుపోండి, ఒక అవినీతి పరుడితో అని తాను అవినీతి పరుడని తాను చెప్పిన వ్యక్తితో కలిసి పనిచేసుకోండి, సర్దుకుపోండి అని చెప్పడాన్ని జీవీ రెడ్డి ఇంకోలా అర్థం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే అవినీతిలో నన్ను కూడా భాగస్వామిని కావాలి అని చెప్తూ ఉన్నారా ముఖ్యమంత్రి అన్న అర్థాన్ని కూడా ఆయన తీసుకొని ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం ఫైబర్ నెట్గా రాజీనామా చేసి ఉంటే అదో ఎత్తు, అక్కడ ఎండి వైఖరి నచ్చలేదు, అధికారుల వైఖరి నచ్చలేదు, నేను చేయలేకపోతున్నానని తప్పుకున్నట్టు అవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధికార ప్రతినిధి హోదా కూడా రాజీనామా చేశారు అంటే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆయనకు
అసహ్యం ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా తాను పోరాటం చేస్తే తీరా ఇలాంటి పరిస్థితి వస్తే తనకు కనీసం మద్దతుగా పార్టీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ నిలబడలేకపోయారు అన్న ఒక అసంతృప్తి, ఆవేదనతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించినట్టుగా చెప్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఏమో మొత్తం ప్రతి కార్పొరేషన్లోనూ ఇలాగే ఉంది, చైర్మన్లను ఎవరు లెక్క చేయడం లేదు, ఏ చైర్మన్కు విలువ లేదు, అంతా ఐఏఎస్ల రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు, ఆ మీడియాలో పనిచేసే వ్యక్తులే విశ్లేషిస్తే ఇప్పుడు అంతిమంగా బలైంది మాత్రం ఒక జీవి రెడ్డి. ఇప్పుడు అందరూ ఆలోచించుకుంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఒక అధికారు అవినీతి చేస్తున్నారు, సహకరించలేదు అని ఇక ఏ చైర్మన్ మాట్లాడడానికి వీలు లేదా? అక్కడ ఏం జరుగుతున్నా, అవినీతి జరుగుతున్నా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఫార్ములా ప్రకారం, సీఎం గారు చెప్తున్న ఫార్ములా ప్రకారం ఆ అవినీతిలో భాగస్వాములు అయిపోయి కలిసి ప్రవాహంలో కొట్టుకుపోవడమేనా? ఎవరైనా ఇగో ఇక్కడ తప్పు జరుగుతోంది, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మరో జీవిరెడ్డి అయిపోతారా? ఒక ముఖ్యమంత్రి చైర్మన్గా ఉన్న జీవిరెడ్డి అవినీతి జరుగుతోంది, ఓపెన్గా చెప్పాలి ఏంటి? 400 మందిని జీవిరెడ్డి తొలగిస్తే అప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా బల్లలు గుద్ది మరీ అభినందించారు. వైసీపీలో హయాంలో నియమితులైన అందరినీ పంపించేస్తున్నారు, అద్భుతం, అమోఘం అని. కానీ అధికారులు మాత్రం ఆ ఫైల్ మీద సంతకం చేయలేదు, ఒక్క ఉద్యోగిని తీసేయలేదు. అక్కడికే జీవిరెడ్డికి తల కొట్టేసినంత అయిపోయింది. అంటే తనను అవమానిస్తున్నారన్న విషయం ఆయనకు స్పష్టంగా అర్థమైపోయింది. దానికి తోడు వీళ్ళు ఇప్పటికే డిసెంబర్, జనవరి జీతాలు ఇచ్చేశారు, ఫిబ్రవరిలో కూడా వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని స్వయంగా నారా లోకేష్ లాంటి వారికి వివరించినా, సదరు మంత్రికి వివరించినా సరే అటువైపు నుంచి ఎలా స్పందన లేకపోయేసరికి జీవిరెడ్డి తన స్థానం ఏంటి తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తన స్థానం ఏంటి, తన విలువ ఏంటి, తనకు వీళ్ళు ఇస్తున్న విలువ ఏంటి అన్న దానిపైన ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చేశారు. ఇక్కడ ఉంటే నిత్యం ఇలా పోరాటం చేయాల్సిందే, ఉక్కపోతకు గురవుతూ ఉండాల్సిందే, కానీ స్వేచ్ఛగా మనకు నచ్చినట్టుగా పనిచేసే అవకాశం ఇక్కడ లేదు అన్న నిర్ధారణకు జీవిరెడ్డి వచ్చేసారు. అందుకే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. నీతిగా ఉండాలి, మంచి ప్రభుత్వం రావాలి అంటూ అధికారంలోకి వచ్చిన మనమే ఇప్పుడు అవినీతి పరులతో కలిసి మనం ప్రయాణం చేయాలి, సర్దుకుపోవాలి, నోరెత్తకూడదు, వాళ్ళతో కలిసిపోవాలి, ఏదన్నా ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇక ఈ ప్రభుత్వంలో, ఈ పాలనలో నీతి మంచి ఎక్కడ ఉంది అన్న ఒక ప్రశ్న కూడా ఇప్పుడు జీవిరెడ్డి రాజీనామా తర్వాత బహిరంగంగానే వ్యక్తమవుతోంది. నిజానికి జీవిరెడ్డిని తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా వాడుకుంది. ఒక వ్యక్తిగానే కాకుండా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డీస్ కూడా యాంటీగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు అన్న ఇంప్రెషన్ కలిగించేందుకు జీవిరెడ్డి ద్వారా ఒక మంచి ప్రయత్నమే చేసి సక్సెస్ అయ్యారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జీవిరెడ్డి కూడా బహిరంగంగానే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారంటూ పలు డిబేట్లలో మాట్లాడేవారు. దాన్ని అన్నింటినీ వాడేసుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చివరకు 8 నెలలకే ఇలా పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నిష్క్రమించే స్థాయి జీవిరెడ్డికి వచ్చి ఉంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెప్పిన కబుర్లు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నడుస్తున్నది వేరు. గతంలో మనం నీతివంతమైన పాలన అందించాలి, మనం అధికారంలోనికి రావాలి అని చెప్పిన పార్టీ ఇప్పుడు అదే అవినీతి పరులతో కలిసి పనిచేయాలి, మనం సర్దుకుపోవాలి అని చెప్పడాన్ని జీవిరెడ్డి బహుశా జీర్ణించుకొని ఉండలేకపోవచ్చు. వయసులో చిన్నవాడు కాబట్టి ఈ అవినీతి ప్రవాహంలో అందరితో కలిసి లౌక్యంగా వెళ్ళే ఆయనకు నేర్పరితనం కూడా లేదు అన్నది కూడా చెప్తున్నారు. సో దీనివల్ల ఓవరాల్గా ఆయన ఇలా అయిపోయింది. మొత్తానికి రాజకీయాలకే స్వస్తి పలుకుతూ న్యాయవాద వృత్తి చేసుకుంటానని కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది.